వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ కిచెన్. ఈరోజు కుక్కర్లో క్విక్గా ఈజీగా చేసుకునే చికెన్ పులావ్ నేర్చుకుందాం. ముందుగా 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. మ్యారినేషన్ కోసం సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా తీసుకోండి. ఇప్పుడు చికెన్లోకి 1 కప్పు పెరుగు, ముందుగా చెప్పిన పొడులన్నీ వేసుకోండి. 1 మీడియం నిమ్మకాయ రసం మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించండి. మసాలాలు చికెన్కి బాగా పట్టించడం చాలా అవసరం. ఆ తర్వాత బౌల్పై మూత పెట్టి 1 అరగంట పక్కన ఉంచండి. మరొక బౌల్లో 3 కప్స్ బాస్మతి రైస్ 1 గంట సేపు నానబెట్టండి. 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 టొమాటోస్ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి. వాటితో పాటు 4 పచ్చిమిర్చిని 2గా చీల్చి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించండి. అవి చిటపట్లాడాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు వేగాక అందులో టొమాటో మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించండి. టొమాటోస్ బాగా మ్యాష్ అయ్యి గుజ్జులా అయిపోవాలి. టొమాటోస్ మ్యాష్ అయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం వేసి అందులో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికించండి. ఆ తర్వాత 1 గంట నానబెట్టిన రైస్లో నీళ్లు మొత్తం వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే కుక్కర్లో వేసుకోండి. రైస్లోని తడి మొత్తం డ్రై అయ్యేదాకా వేయించండి. చికెన్లోని తడంతా ఆవిరయ్యాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మరొకసారి మిశ్రమం మొత్తాన్ని కలపండి. ఇప్పుడు ఇందులోకి 4.5 కప్పుల వాటర్ పోసి ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువగా అనిపించాలి. అప్పుడే రైస్ ఉడికేటప్పటికి సాల్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ అలాగే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడిగా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.